హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ వీడియోలో అవిచ్ఛిన్న శ్రేణులు అంటే కంటిన్యూస్ సిరీస్ అంకమధ్యమాన్ని ఎలా కనుగొనాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలని అనే అంశంపై మీకు చెప్పబోతున్నాం. సో ఈ కంటిన్యూస్ సిరీస్లో అంకమధ్యమం అంటే అవిచ్ఛిన్న శ్రేణులలో మనము 4 రకాలుగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో అందులో మొదటిది ప్రత్యక్ష పద్ధతి అండ్ దగ్గరి పద్ధతి. అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఇది డైరెక్ట్ మెథడ్ అండ్ ఇది ఇండైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ సోపాన విచలన పద్ధతి, దీన్ని స్టెప్ డివిజన్ మెథడ్ అంటాము. సకలనాల పద్ధతి సమ్మేషన్ మెథడ్ అంటాము. సో ఇందులో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. సో ఇందులో కంటిన్యూస్ సిరీస్ అంటే అవిచ్ఛిన్న శ్రేణులలో అంకమధ్యమాన్ని మొదటి పద్ధతి అంటే ప్రత్యక్ష పద్ధతిలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది నేను మీకు చూపిస్తాను. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఏం కావాలి? ఫస్ట్ కంటిన్యూస్ సిరీస్లో ఆల్రెడీ మనం దత్తాంశం గురించి మాట్లాడుకున్నప్పుడు వివిధ క్లాస్ ఇంటర్వెల్స్, క్లాస్ గ్రూప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్లాస్ గ్రూప్స్ నుంచి మనము మిడ్ వాల్యూ కనిపెట్టాలి. సో ఈ మిడ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సో జనరల్గా క్లాస్ గ్రూప్స్ ఎలా ఉంటాయి? 0 to 10, 10 to 20, 20 to 30. సో వీటిని మనము లోయర్ క్లాస్ గ్రూప్, అప్పర్ క్లాస్ గ్రూప్ అంటాం. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే L1 ప్లస్ అప్పర్ 1 అంటే 0 + 10 = 10 బై 2 చేస్తే 5 అనేది మిడ్ వాల్యూ. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది. సో 10 + 20 బై 2 చేస్తే మనకు 15 వస్తుంది. అంటే దీనికి మిడ్ వాల్యూ వచ్చేసి 15 అని అర్థం. అలా లోయర్ వాల్యూ, అప్పర్ వాల్యూ తీసుకొని సమ్ చేసి దాని యావరేజ్ తీసుకుంటే మనకు వచ్చేదే మిడ్ వాల్యూ. సో ఇందులో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కంటిన్యూస్ సిరీస్లో అంటే ఈ అవిచ్ఛిన్న శ్రేణులలో ప్రత్యక్ష పద్ధతి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మిడ్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మిడ్ వాల్యూతోని ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేస్తే నీకు సిగ్మా ఎఫ్ఎం వస్తుంది అన్నట్టు. అంటే ఎఫ్ఎం విలువలు అన్నిటిని మిడ్ వాల్యూతోని క్యాలిక్యులేట్ చేస్తే నీకు సిగ్మా టోటల్ వాల్యూ వస్తుంది. తర్వాత ఈ ఫార్ములాలో యూజ్ చేస్తే మనకు యాజ్ యూజువల్గా సేమ్ మనము ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసినట్టే అంకమధ్యమాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లాన్ని ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది, కానీ నేను మీకు స్టెప్ బై స్టెప్ అనేది నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను. రైట్. సో ఇది మన ప్రాబ్లం. సో మన ప్రాబ్లం ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రాబ్లంలో ఇచ్చినట్టుగానే మనకు ఇక్కడ సొల్యూషన్, ఆన్సర్ ఏం కావాలి మనకు? ఫస్ట్ ఎక్స్ కావాలి. ఎక్స్ ఏంటిది? ఇక్కడ బరువు కిలోలో ఉంది కాబట్టి ఇది. సో ఇక్కడ మనకు డైరెక్ట్ 10 to 20 ఇచ్చాడు. సో అక్కడి నుంచే తీసుకోండి మీరు. సో ఇక్కడ x = 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. సో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 వచ్చినాయి మనకి. 1 2 3 4 5 7. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఏమి ఇచ్చిండు మనకి? 15. నెక్స్ట్ 20, 25, 30, 18, 12, 6. సో మనకు ఇది ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? n = ఫైండ్ అవుట్ చేయాలి. n ఆల్వేస్ మనం ఫ్రీక్వెన్సీ నుంచి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టే 15 + 20, 35, 40, 60, 70, 70 + 900, 106. సో 106 అనేది మనకు వచ్చింది. 126 వస్తుంది. ఒక్కసారి క్యాలిక్యులేట్ చేద్దాం కొన్నిసార్లు. సో 15 + 20 + 25 + 30 + 18 + 12 + 6 126.
సో మనకు n ఈజ్ ఈక్వల్ టు 126. ఇప్పుడు మనం అంక మాధ్యమాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఏం కావాలి మనకు? మిడ్ వాల్యూ కావాలి. మిడ్ వాల్యూ. సో మిడ్ వాల్యూ అంటే ఏంటిది? ఈజ్ ఈక్వల్ టు ఇది మిడ్ వాల్యూ. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 10 + 20 ఎంత? 30. 30/2 అంటే మిడ్ వాల్యూ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే మిడ్ వాల్యూ 10 + 20 ఈజ్ ఈక్వల్ టు 30/2 15. సో ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయాలి మిడ్ వాల్యూని. రైట్. సో దీనికి మిడ్ వాల్యూ మరి దీనికి 20 + 30 అంటే ఎంత? మొత్తం 50. 50/2 అంటే 25. అంటే ఎవ్రీ 10 ఇంక్రీజ్ అవుతుంది. సో మనం మిడ్ వాల్యూని ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే క్లాస్ ఇంటర్వెల్ గ్రూప్ ఎంత ఉంది? గ్యాప్ డిఫరెన్స్ ఎంత ఉంది? 10 ఉంది కాబట్టి ఇక్కడ మిడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 15, 25, 10 యాడ్ చేయి 35, 45, 55, 65, 75. మిడ్ వాల్యూ వన్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సిగ్మా ఎఫ్ ఇంటూ మిడ్ వాల్యూ వేసుకుంటే సరిపోతుంది. సో సిగ్మా ఎఫ్ ఇంటూ మిడ్ వాల్యూ తీసుకుంటే ఎంత? 15 × 15. 15 × 15 ఎంత మనకి? 30. 20 × 25 × 25 ఈజ్ ఈక్వల్ టు 500. 25 × 35 875. 30 × 45 30 × 45. సో 1350. 18 × 55 990. 12 × 65 780. నెక్స్ట్ 6 × 75 6 × 75 450. సో అన్ని వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ టోటల్ సమ్ ఆఫ్ టోటల్ క్యాలిక్యులేట్ చేయండి. సో 780 + 990 + 1350 + 875 + 500 + 30 + సో ఇక్కడ మనకు మొత్తం ఎంత వచ్చింది? 4975. 4975. సో ఈ వాల్యూని మనం ఏం చేయాలంటే 4975ని ఫ్రీక్వెన్సీతోని డివైడెడ్ చేస్తే మనకి అంక మధ్యమం వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఫార్ములా ఏంటిది మనకు? ఆల్రెడీ మీకు ఇక్కడ ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఇది ఫార్ములా బార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎం. ఎం అంటే మిడ్ వాల్యూ. సో బార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ ఇంటూ ఎం బై ఎన్ అంటే 4975 డివైడెడ్ బై 126 ఈజ్ ఈక్వల్ టు బై 39.48. సో యావరేజ్గా వాళ్ళకు ఉన్న వాళ్ళ బరువు అనేది యావరేజ్గా 39 kgs అని మనము చెప్పుకోవచ్చు. సో ఇదే ప్రాబ్లాన్ని మనము ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్టయితే 1 సెకండ్ 75 126 ఒక్క నిమిషం 300 15 × 15 225. ఇక్కడ మనకు ఎందుకు తక్కువ వచ్చింది? 225. సో 225 500 రైట్. ఇది మనం ఒకటి రాంగ్ తీసుకున్న వల్ల మనకి కొంచెం 1 సెకండ్లో స్మాల్ కరెక్షన్, టోటల్ వాల్యూస్ కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి జస్ట్. సో ఇంతకుముందు మనకు వాల్యూ ఎంత ఉండే? 49975. 4975 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 225 5170. ఇక్కడ వచ్చేసి 5170. సో ఇక్కడ కూడా మనకు చేంజ్ చేయాలి కాబట్టి
5170. సో 5170కి డివైడెడ్ బై చేస్తే 41.03 అనేది మనకు యావరేజ్. సో ఈ విధంగా ఫస్ట్ మెథడ్ అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, అవిచ్ఛిన్న శ్రేణులలో ప్రత్యక్ష పద్ధతిలో అంక మధ్యమాన్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఇదే ప్రాబ్లాన్ని మనము ఇండైరెక్ట్ మెథడ్లో కూడా చేయొచ్చు. సో ఇండైరెక్ట్ మెథడ్లో ఎలా చేస్తాము, ఇండైరెక్ట్ మెథడ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, ఏదైతే ఇక్కడ ఒక మిడ్ వాల్యూ ఉందో, ఏదైనా ఒక మిడ్ వాల్యూ అంటే మిడిల్ వన్ తీసుకొని, సో దీన్నే నేను ఇండైరెక్ట్ మెథడ్లో కూడా చేస్తా. ఒక్కసారి చూడండి. రైట్. సో ఇక్కడ ఇండైరెక్ట్ మెథడ్లో చేసే ముందు స్టెప్స్ అన్నీ సేమ్, కాకపోతే ఇక్కడ స్మాల్ చేంజ్ ఏంటంటే ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ ఉండదండి. ఈ మిడ్ వాల్యూ వరకు సేమే, కానీ మల్టిప్లికేషన్ వచ్చేసరికి ఎఫెక్ట్స్కి బదులు ఏం చేయాలి అంటే ఒక్క వాల్యూస్ని తీసుకొని డీని ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడ్ వాల్యూలో ఊహించిన అంక మధ్యమాన్ని తీసుకోవాలని అర్థం. ఊహించిన అంక మధ్యమాన్ని తీసుకోవాలి. సో ఊహించిన అంక మధ్యమాన్ని ఎలా తీసుకుంటాం, ఉన్న వేరియబుల్స్లలో మిడిల్ వన్ని ఊహించిన అంక మధ్యమాన్ని తీసుకొని దాన్ని మిడ్ వాల్యూస్ నుంచి తీసేయాలి. సో తీసేస్తే అప్పుడు ఏమవుతుంది, ప్రాబ్లం కొంచెం పైకట్టున. సో అప్పుడు ఏమవుతుంది అంటే డి ఈజ్ ఈక్వల్ టు 45 అంటే ఏ ఈజ్ ఈక్వల్, సారీ నాట్ డి, ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 45. సో ఊహించిన అంక మధ్యమం తీసుకొని దాంతోనే డివిజన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ. సో ఎక్స్ మైనస్ ఏ ఎలా, మిడ్ వాల్యూ మైనస్ ఏని తీసేస్తే నీకు డి అనేది వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ 45 తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకున్నా నేను, $45 ఉంది కాబట్టి ఒక్క నిమిషం దీనికి కొంచెం లైన్ అడ్జస్ట్మెంట్. రైట్. సో ఇక్కడ ఆల్రెడీ మనకు 15 ఉంది, 45 తీసుకున్నాం అంటే మనకి ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత, -30, నెక్స్ట్ -20, నెక్స్ట్ -10, 0, అగైన్ 10, అగైన్ 20, అగైన్ 30. ఇది ఎలా వచ్చింది, 15 మైనస్ 45 30. సో ఆ విధంగా వచ్చింది. వచ్చిన వాల్యూస్ నుంచి మనం ఏం చేయాలంటే ఈ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ తోటి ఈ డీవియేషన్ను మల్టిప్లై చేయాలి. సో దాన్ని ఎఫ్ ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ డిఎక్స్. సో చేస్తే ఏమవుతుంది ఇక్కడ 15 ఇంటూ 30, సో -450. నెక్స్ట్ 20 ఇంటూ 20, 20 ఇంటూ 20 -400. నెక్స్ట్ 25 ఇంటూ 10 -250. నెక్స్ట్ 45 ఇంటూ 0 0. నెక్స్ట్ 55 ఇంటూ 10 550. నెక్స్ట్ 65 ఇంటూ 20 65 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 1300. నెక్స్ట్ 75 ఇంటూ 30 75 ఇంటూ 30, సో 2250. సో ఇది మొత్తం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే పాజిటివ్ వాల్యూ ఎంత ఉంది, మైనస్ వాల్యూ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. సో పాజిటివ్ వాల్యూ ఫస్ట్ తీసుకుంటున్నా, 2250 ప్లస్ 1300 ప్లస్ 550 ఈజ్ ఈక్వల్ టు 4100. అదేవిధంగా నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటే 400 850 900 1100
సో 1141 వెళ్ళి తీసేస్తే మనకు 3000 అనేది ఓవల్ ఫిగర్. సో ఈ 3000 వచ్చింది కాబట్టి 3000 వచ్చింది. సో 3000లో ఫార్ములా ఏంటి మనకి ఇప్పుడు? సో ఇండైరెక్ట్ మెథడ్లో ఫార్ములా బార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ డిఎక్స్ డివైడెడ్ బై ఎన్. సో ఇక్కడ ఏ ఎంత తీసుకున్నాం? 45 తీసుకోవడం జరిగింది. సో ప్లస్ ఇక్కడ 3000 ఉంది డివైడెడ్ బై 126. సో 3000 డివైడెడ్ బై 126 అంటే 23.80 అంటే 45 ప్లస్ 23.80 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 45 68. 68.80. సో ఇక్కడ కొంచెం వాల్యూ ఎక్కువైంది కాబట్టి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెస్ట్. 6 ఇక్కడ 75 కాదమ్మా, 6. ఇది వాల్యూ కొంచెం (25 into 10) 18 into 10 180 కదా. ఓకే, 18 into 180 12 into 20 240. నెక్స్ట్ వచ్చేసి 6 into 30 180 25 into 10. సో ఇక్కడ ఏమైందంటే ఫ్రీక్వెన్సీతో కాకుండా మిడ్ వాల్యూస్తో మల్టిప్లై చేసిన ఈ లైన్. సో దానివల్ల కొంచెం మిస్టేక్ అయింది, కరెక్షన్ చేసేసా. సో ఇప్పుడు మనకు పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ తీసుకుంటే నాకు తెలిసి నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇవి 1100 ఉంది, ఇక్కడ వచ్చేసి 180 ప్లస్ 240 ప్లస్ అగైన్ 180. సో 600 అంటే మనకు మైనస్ 600 వెళ్ళి 1100 తీసేస్తే -500 ఉంది. సో -500 ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఈ 3000 ప్లేస్లో 500 మైనస్ పెట్టుకోవాలి. సో ఇక్కడ -500 డివైడెడ్ బై 126 ఎంత? -39 వస్తుంది. సో ఇక్కడ 45 మైనస్ 3.96. సో 45 వెళ్ళి 45 మనము 3.96 తీసేస్తే 45 మైనస్ 3.96 ఈజ్ ఈక్వల్ టు 41.04 మనకు యావరేజ్. సో ఈ విధంగా అర్థమెటిక్ మీన్ను అవిచ్చిన శ్రేణులలో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఏమర్థమైంది మీకు? ఇండైరెక్ట్ మెథడ్లో చేసిన సేమే వచ్చింది, డైరెక్ట్ మెథడ్లో చేసిన సేమే వచ్చింది. సో ప్రొసీజర్ ఈ విధంగా ఫాలో కావాలి. ఓకే, ఏం చేసినా స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చేసినా ఫ్రీక్వెన్సీ తీసుకున్నా, మిడ్ వాల్యూ తీసుకున్నా, మల్టిప్లై చేసిన వచ్చిన అమౌంట్తో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే నాకు వచ్చింది. దాని తర్వాత ఇండైరెక్ట్ మెథడ్ అంటే దగ్గరి పద్ధతి. సో దీన్ని మనము దగ్గరి పద్ధతి అన్నాం. సో దగ్గరి పద్ధతి ప్రకారం ఏం చేసినాం? ఫస్ట్ మిడ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ కనుక్కోవడం జరిగింది. మిడ్ వాల్యూస్లో మళ్ళీ ఒక మిడిల్ వాల్యూస్ని ఊహించిన అంక మధ్యమంగా తీసుకొని వచ్చిన వాల్యూస్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తే నాకు సర్టెన్ వాల్యూ వచ్చింది. ఆ వాల్యూను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అంక మధ్యమం అనేది వచ్చింది. సో ఈ విధంగా మనము అంక మధ్యమాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో చూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ.